తిరుపతిలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళనకు దిగారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. అలాగే మీటర్ రీడర్స్ కి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట యొక్క ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యుత్ రీడర్ల ఉద్యోగులు తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ వారంతా కూడా పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే విద్యుత్ మీటర్ రీడర్ యొక్క సమస్యలకు సంబంధించి వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలి, తమ యొక్క డిమాండ్ల సమస్యకు పరిష్కారం చూపించాలి, విద్యుత్ మీటర్ రీడర్లకు ఎస్రో ద్వారా తమ యొక్క జీతాలు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఈ యొక్క ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. అసలు మీ సమస్యలు ఏంటి? మేము 20 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో రీడింగులు తీస్తున్నాం సార్. మేము ఉద్యోగ భద్రత కోరుతున్నాం. 20 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం ఏఐటీసీ ఆధ్వర్యంలో. ఇంతవరకు విద్యుత్ సంస్థ చీఫ్ ఆయన ట్రాన్స్కో సీఎండీ గారు విజయానంద్ సార్ ఇచ్చిన ఎస్క్రో ద్వారా వేతనాలు చెల్లించండి, కాంట్రాక్టర్లు కోట్ల డబ్బులు దండుకుంటున్నారు, మీటర్ రీడర్ల శ్రమను దోచుకుంటున్నారు. ఈ విధంగానే మేము లాస్ట్ ఇట్లా ఎన్నో ఎత్తున పోరాటాలు చేశాం. దానికి సంబంధించి విద్యుత్ చీఫ్ ఇంజనీర్ గారు ట్రాన్స్కో సీఎండీ గారు ఎస్క్రో ద్వారా వేతనాలు ఇవ్వమని అఫీషియల్గా లెటర్ ఇచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా చెప్పారు. అయినా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. మేము 20 సంవత్సరాల నుంచి రీడింగులు తీస్తున్నాం, చాలని వేతనాలతో బతుకుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం యొక్క దుష్ట ఆలోచన దుర్మార్గం ఏమంటే, మేము ఈ ఆందోళన పిలిపించిన తర్వాత ముందంతా జోబులో పెట్టుకొని విజయానంద్ గారు, చంద్రబాబు నాయుడు కొడుకు ఇత్యాదులంతా జోబులో పెట్టుకొని దీన్ని ఎస్క్రో జీవోను అర్ధరాత్రి పూట దొంగచాటుగా ఉద్యమం జరగకూడదని చెప్పి దొంగచాటుగా విడుదలసినారు. కానీ మేము చంద్రబాబు నాయుడు జుట్టులో పుట్టినటువంటి వాళ్ళం కదా, ఏఐటీసీ ఎర్రజెండా. అందులో మేము ముందే నిర్ణయించిన ప్రోగ్రాము నువ్వు మాతో పిలిచి మాట్లాడి విడుదల చేసి మా చేతికి ఇవ్వాలి. ఆ సాంప్రదాయం పాటించకుండా, ఇండస్ట్రియల్ రిలేషన్స్ పాటించకుండా నువ్వేదో పెద్ద యజమానివని మేము నీ దగ్గర గుమస్తాలం అని చెప్పేసి భావిస్తే మేము పని చేయకపోతే నువ్వు ఎక్కడున్నావు చంద్రబాబు నాయుడు? సాధ్యమవుతుందా? మేము పనిచేసిన దానివల్ల కదా తుంగభద్రలో పోయేటువంటి ఫ్లో ఆగిపోయింది. నువ్వేమన్నా మచ్చి ఉండి మాట్లాడుతున్నావా? అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఈ థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలి, ఎత్తివేయాలి, ఈ కార్మికులను పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనాలు చట్టబద్ధంగా ప్రకటించి అమలు చేయాలి. ఈ 3 డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో కూడా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నిరసన గళాన్ని ఏపీ ఎస్పీడీసీఎల్ ముందు తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.